భూ సమస్యల పరిష్కారమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే మురళీ నాయక్. కొత్త చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయని అన్నారు. రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ కొత్త పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. తర్వాత పోనుకోడు జెడ్పీ స్కూల్లో 54 లక్షలతో నిర్మించే ల్యాబ్కు శంకుస్థాపన చేశారు. వాస్తవానికి మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ ధరణి మాకు 100% సహకరించింది. ఈ ధరణిని కనుక కేసీఆర్ అవలంబించకపోతే రైతు ఇబ్బంది పడ్డాడు. వాస్తవానికి ఈ రైతులు పాపం పొద్దున్న లేస్తే వ్యవసాయం చేసుకుంటారు, పొద్దున్న 6ంటికి లేచి పళ్ళపులు వేసుకొని పొలాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రాత్రి 10 అమాయకులే వాళ్ళకు వంశపార్యపరంగా వచ్చినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ పోయి వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు, పట్టాల్లోకి ఎక్కించుకో. ములుగు జిల్లాలో ఏళ్ల